హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎగ్ సూప్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే లిటరలీ చాలా అంటే చాలా ఇష్టం అండి. ఎగ్ సూప్ ఉన్నట్టయితే ఎట్లాంటి నాన్ వెజ్ కర్రీనైనా పక్కకు పెట్టేస్తాను. ఈసారి ఎగ్ సూప్ చేసేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా అయిపోతుంది. ముందుగా అయితే నేను ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాను, అలాగే సరిపడా చింతపండు అయితే నానబెట్టేసుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే కరివేపాకు, టమాటా అయితే కట్ చేసుకున్నాను. ప్యాన్ వేడైన తర్వాత అయితే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆ ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ అయితే వేసాను. మనం పచ్చిమిర్చి బాగా గోలిన తర్వాతనే మనం ఆనియన్స్ అయితే వేసుకోవాలండి, లేకపోతే పచ్చిమిర్చి ఘాటు చాలా ఉంటుంది. నేను పచ్చిమిర్చి గోలిన తర్వాత ఆనియన్స్ అయితే వేసాను. ఆనియన్స్ని కూడా బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత అందులోకి అయితే కొద్దిగా అల్లం అయితే యాడ్ చేశానండి. మనం అల్లంని కూడా పచ్చి వాసన పోయేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి. అల్లం వల్ల కూడా మనకి చాలా టేస్ట్ వస్తుందండి సూపు. అలా చాలాసేపు లో ఫ్లేమ్లో పెట్టి నేనైతే అల్లంని అయితే బాగా గోలనిచ్చాను. అల్లం బాగా గోలిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పసుపుని అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత నేను కరివేపాకుని అయితే యాడ్ చేసుకున్నానండి. నేను సూప్స్లోనైనా కర్రీస్లోనైనా కరివేపాకు అనేది చాలా యూజ్ చేశాను, ఎందుకంటే కరివేపాకు వల్ల మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కరివేపాకు చాలా యూజెస్ ఉన్నాయి, ఎందుకంటే మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అలాగే మన ఐస్కి కూడా కరివేపాకు అనేది చాలా మంచిది. ఆ తర్వాత నేను వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని అయితే యాడ్ చేశాను. టమాటోస్ని యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మన సూప్ అనేది చిక్కగా అయితే అవుతుంది. అందుకని నేను టమాటోస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. దీనివల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. టమాటోస్ని మనం మెత్తగా గోలనివ్వాలి. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు సూప్ అయితే దాంట్లోకి వేసుకోవాలండి. అది చాలాసేపు మరగనివ్వాలి. ఆ మరిగేటప్పుడు అందులోకి మనం కొద్దిగా మెంతి పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. మరగనిచ్చేటప్పుడు మనం దాని మీద క్యాప్ అయితే ఖచ్చితంగా ఉంచాలండి. తర్వాత మనం చిక్కపడిందో లేదో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. దాంట్లోకి మెంతి పిండిని అయితే యాడ్ చేశానండి. అలాగే కొద్దిగా ధనియాల పిండిని కూడా వేసాను. దీనివల్ల సూప్ అయితే చక్కగా అలాగే టేస్టీగా అయితే అవుతుందండి. ధనియాల పిండి వల్ల మనకి సూప్ తొందరగా చిక్కబడిపోతుంది. అలాగే లో ఫ్లేమ్లో సూప్ని అయితే చాలాసేపు మరగనివ్వాలి. అలా మరిగించిన సూపు కొద్దిగా చిక్కబడ్డ తర్వాత మనం అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 2 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. మీరు మీ టేస్ట్ని తగ్గట్టు సాల్ట్ని అయితే యాడ్ చేయండి. అలాగే కొద్దిగా మళ్ళీ ధనియాల పిండిని అయితే యాడ్ చేశాను. దీనివల్ల అయితే సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత నేనైతే పులుపు బ్యాలెన్సింగ్ కోసం కొద్దిగా బెల్లాన్ని అయితే యాడ్ చేశానండి. ఇది మన ఇష్టం, యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఆ తర్వాత నేను ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ని అయితే యాడ్ చేశాను. ఇలా ఎగ్స్ని వేసిన తర్వాత కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టి సూప్ని అయితే బాగా గోలనివ్వాలండి. దీనివల్ల ఎగ్స్కి కూడా సూప్ టేస్ట్ అనేది వస్తుంది. ఎగ్స్కి మనం చిన్న చిన్న హోల్స్ చేసి వేస్తే ఎగ్స్ కూడా చాలా బాగుంటుందండి. సూప్లో యాడ్ అయ్యి టేస్ట్ బాగా మారిపోతుంది. ఆ తర్వాత సూప్ చిక్కబడ్డ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసైతే మనం దింపుకోవాలి. దీనివల్ల ఎగ్ సూప్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ సూప్ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.